రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి, ఈ సాయంకాలం వరకు మా అందరికీ తోడై ఉండినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా, ప్రతి విషయంలో మాకు సహాయం దయచేశారు. మా ప్రయాణాలను దీవించారు, మా పనులను ఆశీర్వదించారు, జ్ఞానమును, శక్తిని, బలము దయచేసి ఈ రోజున మమ్మల్ని నడిపించారు. ఆయన, మేము ఎక్కడైతే కృంగిపోతున్నామో అక్కడ మమ్మల్ని లేవనెత్తారు నాయన. ప్రాముఖ్యంగా సజీవ లెక్కల్లో మా అందరిని మీ పాద సన్నిధిన నిలవబెట్టుకొని కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు అని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం ద్వారా అయ్యా మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ లోకంలో దుర్మార్గులైన వారికి, అయ్యా కీడు కల్పించే వారికి సమస్యలు వస్తున్నప్పుడు, ప్రతికూల పరిస్థితులను మేము చూసినప్పుడు అయ్యా మేము భయపడేవారిగా ఉండొద్దు. అయ్యా, వారికి ఎవరూ లేకపోవచ్చేమో కానీ మీరు మాకు తోడుగా ఉన్నారు, మీరు మాకు ఆధారముగా ఉన్నారు. అయ్యా, మేము క్షేమముగా ఉంటాము అని, ఈ లోకమునకు సంభవించినది మాకు ఏమాత్రము సంభవించదు అని ధైర్యమును, నిబ్బరతను అయ్యా ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ యందు నమ్మిక ఉంచి ప్రతి బిడ్డ కూడా క్షేమముగా ఉండే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే నమ్మకముతోనూ విశ్వాసంతోనూ ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. వారందరినీ ప్రత్యేకముగా దీవించండి, ఆశీర్వదించండి. ఏ సమస్య నిమిత్తము మీ సన్నిధికి వచ్చి ఉన్నారో ప్రభువా, ఆ సమస్యలో నుంచి వారికి విడుదల అనుగ్రహించండి తండ్రి. ఆయన, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండగా అయా మీ యొక్క అద్భుత కార్యాలు వారికి కనబరచండి. మంచి ఆరోగ్యమును వారికి దయచేయండి. హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న ప్రతి ఒక్కరికి అయా స్వస్థత దయచేయండి. ఐసీలో నుంచి విడుదల అనుగ్రహించండి. ఆపరేషన్స్ విషయంలో వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. ఆయన, భయంకరమైన వ్యాధులు, చెప్పుకోలేనటువంటి అయా వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలన్నిటి నుంచి కూడా యేసు నామంలో విడుదల దయచేయండి తండ్రి. అంధకార దురాత్మ క్రియలన్నిటినీ కూడా నజరేయుడైన యేసు నామంలో అయ్యా లయపరచమని అడుగుతున్నాము ప్రభువా. అదే విధంగా ఏ బిడ్డ అయితే గర్భఫలము లేక ఉన్నారో తండ్రి, వారి యొక్క గర్భాన్ని ముట్టండి నాయన. మూసుకుపోయిన గర్భము తెరవబడి సంతానం పొందుకునే కృప చూపించండి తండ్రి. డిప్రెషన్లో నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి నాయన. అదే విధంగా తండ్రి, కోర్టు కేసుల్లో, ల్యాండ్ సమస్యల్లో చిక్కుబడ్డ వారికి ఆ కేసుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని అయా ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబంలో సమాధానం దయచేయండి. గొడవలు, విభేదాలను తొలగించండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి విడిపించండి. రక్త సంబంధికులకు మధ్య ఉన్నటువంటి ఎటువంటి గొడవైనా తండ్రి దాన్ని తొలగించండి ప్రభువా. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. లోబడే హృదయం అనుగ్రహించండి. ఈ లోకంలో ఆకర్షింపబడకుండా కృప చూపించండి. పాపం వైపుకు అడుగులు వేయకుండా సహాయము దయచేయండి నాయన. అదేవిధంగా అయా అప్పులన్నిటినీ కూడా యేసు నామములో కొట్టివేయండి. ప్రతి బిడ్డ హస్తాన్ని బలపరచండి. తలగానే గాని తోకగా ఉండకుండా కృప చూపించండి. వారు ఏమైతే చేస్తున్నారో వాటన్నిటినీ నూరంతలుగా ఆశీర్వదించండి. అయ్యా, నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారికి కూడా రక్షణ దయచేయండి తండ్రి. వివిధ దేశాల్లో ఉంటున్నారో వారందరికీ మీ క్షేమాన్ని దయచేయండి.
ప్రభువా, వారి యొక్క వీసాలలో, ఇమిగ్రేషన్స్లో అయా మీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను ఆశీర్వదించండి నాయనా. బోర్డర్స్లో ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను మీ రక్షణలో భద్రపరచుకొనండి తండ్రి. అదేవిధంగా గృహముల కోసం, ఉద్యోగముల కోసం, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి వాటిని దయచేయండి తండ్రి. నాయన, మారు మనసు లేక చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, వ్యసనాలతో అయ్యా తమ జీవితాలు పాడు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మారు మనస్సు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, వివాహముల విషయంలో కూడా మీ కృప చూపించి సాటి అయినటువంటి సహాయమును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, ఈ రాత్రి సమయమందు మేము అలసిపోయి ఉంటుండగా, అయాసేద తీరబోతుండగా మాకు మంచి నిద్ర దయచేయండి. ఎవరి హృదయంలో భయము, కలవరాలు లేకుండా, దేనిని బట్టి కూడా చింతించకుండా, ఎటువంటి నిద్రలేమి పీడకల సమస్యలు లేకుండా సుఖముగా సేద తీరే కృప చూపించమని, దొంగలు, శత్రువులు, అపవాది క్రియలు ఏవిను మా గృహము దరికి రాకుండా మీ యొక్క అగ్ని కంచె దయచేయమని, ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తూ ఉండగా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి అద్వితీయమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.